ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మగారు కాఫీ తీసుకోండి. అయ్యగారు. మంగా, గుండమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు అయ్యగారు. మీరు వెళ్ళిన తర్వాతే వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు. అదిగో అయ్యా వచ్చేసారు. అమ్మా, ఎవరితో ఫంక్షన్ ఉందని వెళ్ళారు? అయిపోయిందా? అయిపోయిందిరా. అది సరే, మీరెక్కడికి వెళ్ళారు? అర్జెంట్ రికార్డింగ్ ఉంటే నాకాయన తోడొచ్చారత్తయ్య. అన్నట్టు మాకు దూరమైన మా కూతురు దొరికే టైం వచ్చింది నాన్న. ఏంట్రా నువ్వనేది? వాళ్ళెవరో ఏంటో తెలిసిందా? పాపని ఎత్తుకుపోయిన వాడి ఫోటో దొరికింది మామయ్య. ఇదిగోండి చూడండి. వీడా నా మనవరాలు ఎత్తుకుపోయింది? అవునన్నా, పోలీస్ ఎంక్వైరీలు కూడా బయటపడింది. ఏంటి, మీ అమ్మాయిని ఎత్తుకుపోయిన వాడి ఫోటో దొరికిందా? ఏది చూడనివ్వండి అత్తయ్య. ఏంటి వైష్ణవి, ఫోటో చూడగానే అలా షాక్ అయిపోయా? అచ్చే, ఏమీ లేదు. ఇంత దుర్మార్గం చేసినవాడు వీడా అని. ఆది, మొన్నటి వరకు ఈ యదవ్ పేరు తెలుసుగాని మనిషి ఎలా ఉంటాడో తెలీదు కాబట్టి ఆగాము. ఇప్పుడు ఫోటో దొరికింది కాబట్టి ఎంత ఖర్చైనా పర్వాలేదు. రేపే ఈ ఫోటోని టీవీలోనూ పేపర్లోనూ వేయించేయాలి. అలాగేనమ్మా. అయ్యో, అలా చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అత్తయ్య. ఎవరికి? ఎవరికంటారేంటి బావుగారు? మనకే ప్రాబ్లం అవుతుంది. వీడి గురించి మనం వెతుకుతున్నామని అది వీడికి తెలిసిందనుకోండి, వీడు బయట దొరకడు కదా, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు కదా. అప్పుడు ఈ ఫోటో ఉన్నా ఉపయోగం ఉండదు కదా. నువ్వు చెప్తుంది కరెక్టే వైష్ణవి. అలా చేస్తే వాడు జాగ్రత్త పడతాడు. ఎంక్వైరీ చెయ్యకుండానే వాడిని పట్టుకుంటాను. పోలీసులకి చిక్కితే ఒక విధంగా వాడి ప్రాణాలు దక్కుతాయి. అదే నా చేతికి చిక్కితేనా నా కూతురు నా ఇంట్లో అడుగు పెట్టే రోజు వాడి ఆఖరి రోజు అవుతుంది. పోనీలే అమ్మా, అన్ని స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇద్దామనే నీ ఆలోచన వల్లే ఇంత మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు దాకా వాడి పేరే తెలుసు, ఇప్పుడు ఏకంగా వాడి ఫోటో కూడా దొరికేసింది. గుండమ్మ ఇలాగే గనక ముందుకెళ్తే ఆ బాలరాజు ఖచ్చితంగా దొరికినా దొరికేస్తాడు. వాణ్ణి అలర్ట్ చేయాలి. అయ్యో, ఫోన్ లిఫ్ట్ చేయరా. అయ్యో, ఎప్పుడు చూసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. The number you are trying to call is currently not reachable.
ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? నాకెందుకు టెన్షను? టెన్షన్ పడకపోతే ఎందుకు అంత కంగారుగా మాట్లాడుతున్నావు? ఇది మరీ బాగుంది. కంగారు పడుతుంటే కూడా అనుమానమేనా? టెన్షన్ అని కాదు, ఈ మధ్య నీ ప్రవర్తన వింతగా ఉంటుంది. మొన్న ఇలాగే కంగారు పడుతూ భయంగా ఎవరూ చూడకూడదు అన్నట్టుగా డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళావు. ఏంటే, వైష్ణవి డబ్బులు తీసుకెళ్ళిందా? ఎక్కడికే? ఎవరికివ్వడానికి? అదే అత్తయ్య, ఎవరికి అంటే తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయడానికి తీసుకెళ్లాను అని చెప్పింది. సాయం చేయడానికి వెళ్తే టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? అంటే అది అవతల వాళ్ళకి అప్పుడు ప్రాబ్లం పీకల మీదకి వెళ్ళింది. నేను వెళ్ళటం ఆలస్యమైతే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందోనని కొంచెం టెన్షన్ పడ్డానంతే. అవునే, గుండమ్మ కూతుర్ని ఎత్తుకుపోయిన వాడి ఫోటో దొరికింది అనగానే అందరికీ ఆనందం వేసింది. ఆ ఆనందం నీ మొహంలో కనిపించడం లేదేంటి? నా కూతురు దొరకడం, తను నా ఇంటికి రావడం ఇష్టం లేదన్నట్టుగా అనిపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఏదోలాగా అత్తయ్య గారితో నన్ను తిట్టించాలని చూస్తున్నావా? నీ కూతురు దొరికితే నాకొచ్చిన నష్టమేంటి? నీ కూతురు ఎత్తుకుపోయిన వాడి ఫోటో దొరికింది కదా, అదే వాడు దొరుకుంటే బాగుండేది కదా అని ఆలోచిస్తున్నానంతే. అది మీ ఇద్దరికి వేరేలా కనిపిస్తుంది. చూడు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా గుండమ్మ కూతురు ఈ ఇంటి వారసురాలు త్వరలోనే ఈ ఇంట్లో అడుగు పెడుతుంది. నా మనవరాలు ఎత్తుకుపోయినవాడు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వాడి జుట్టు పట్టుకుని గుండమ్మ ఈడ్చుకుని తీసుకొస్తుందన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా వాడు దొరుకుతాడత్తయ్య. దాంతో నా కూతురు ఎవరో తెలిసిపోతుంది. వాడు ఎందుకు ఈ పని చేశాడో కూడా తెలిసిపోతుంది. డబ్బుల కోసమా లేక దేనికోసమా అనేది అప్పుడు చెప్తాడు. ఇప్పుడు వాడి ఫోన్ కూడా కలవట్లేదు. అసలు వాడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎలా తెలుసుకోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.